హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అని చెప్పినా కదా నిన్న లైవ్లోకి అయితే. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది. ఈరోజు అయితే వినాయక చవితి కదా, అందరికీ హ్యాపీ వినాయక చవితి అన్నమాట. వాతావరణం అయితే చల్లగా ఉంది అని చెప్పేసి మేమైతే స్నానం చేసుకొని మా పిల్లలకైతే స్నానాలు చేపించి స్నానం చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత మా అమ్మ అయితే పిండి అయితే గుండ్రాల పాయసం లాగా మన పాల తాలికల్లాగా అయితే చేస్తున్నాం అనమాట. చేసిన తర్వాత మా అమ్మ అయితే ఉండ్రాలు అయితే కాసింది అనమాట. ఉండ్రాలు కాసి పక్కనైతే పుంటికూర గోంగూర పచ్చడి అయితే చేస్తుంది అనమాట. ఊర్లలో అయితే పుంటికూర గోంగూర పచ్చడి చేసుకుంటారు అనమాట. ఊర్లల్లో హైదరాబాద్లో అయితేనేమో మన ఏమంటారు వేరే కూర ఉంటుంది, అది వండుకుంటారు అన్నమాట. పిండి కూర వండుకుంటారు అన్నమాట. హైదరాబాద్లో పిండి కూర పప్పు వేసుకుంటారు అన్నమాట. ఇక బయటకు వచ్చి చూస్తే మా అమ్మ వాళ్ళ గల్లీలో అయితే వినాయకుడికి అయితే షెడ్ అయితే వేస్తారు అన్నమాట. ప్రతి ఇయర్ అయితే పెడతారన్నమాట వినాయకుడిని. చాలా మంచిగా అనిపిస్తుంది వినాయకుడికి. అయితే నైట్ పూట ఏమంటారు బతుకమ్మలు వేయడం, క్లాప్స్ కొట్టడం అట్లాంటివి అయితే చేస్తారనమాట. ఇంట్లోకి వచ్చి చూస్తే మా అమ్మ తోరణాలు కట్టేస్తుంది అనమాట. తోరణాలు కట్టి దేవుళ్ళదైతే కడిగి బొట్లు పెట్టింది అనమాట. పెట్టి పూజ అయితే చేస్తుంది అనమాట. పూజకు రెడీ చేసి అవతలకి అయితే కిచెన్లోకి వెళ్ళింది అనమాట. పాయసాలు తీసుకురావడానికి కంచాతులు అయితే తోమి తీసుకొని వచ్చి పూజ అయితే చేస్తుంది అనమాట. కొబ్బరికాయ కొడుతుంది అనమాట మా అమ్మ. అగరబత్తిని ముట్టించింది. కొబ్బరికాయ అయితే కొట్టడానికి అగరబత్తిలు పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసింది అన్నమాట. పాయసాలు పెట్టిందన్నమాట. పైన పాయసాలు పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పి కింద అయితే కొంచెం పైన పెట్టేసి కింద అయితే రెండు ఏమంటారు అంటలు ఉంటాయి కదా, ఆ అంటలల్లో అయితే పెట్టిందన్నమాట. కింద కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. పెట్టిందన్నమాట కింద. ఇంతటితో అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో మా పూజ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత 10-15 మినిట్స్ తర్వాత మేమైతే పాయసం అయితే తాగినాం అన్నమాట. గుండ్రాల పాయసం చాలా బాగా కుదిరిందనమాట. మా మమ్మీ అయితే సూపర్ చేసింది పాయసం అయితే. తర్వాత మా అమ్మ మా నాన్న కూడా తిన్నారన్నమాట. తిన్న తర్వాత మా పిల్లలని తినమని చెప్పి చూడండి ఎట్లా తింటున్నాను నేను. మా డాడీ తింటుండన్నమాట. మా డాడీ తర్వాత మా అమ్మ కూడా తింటుందన్నమాట. మా డాడీకి పెట్టి మా అమ్మ తింటుంది. మా పిల్లలని తినమంటే షాప్కి వెళ్ళి చిప్స్ తెచ్చుకోరన్నమాట. తెచ్చుకొని అవి తినమంటే తింటలేరు అన్నమాట. ఇంతటితో మా వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. మీకు కనుక వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.